దిస్ ఇస్ పవన్ పవర్ సిస్టమ్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ 1లో వచ్చేసి జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్. దాంట్లో హైడ్రో స్టేషన్ అనేది ఇంపార్టెంటే. హైడ్రో స్టేషన్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే హైడ్రో పవర్ ప్లాంట్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, వేరియస్ ఎలిమెంట్స్, చాయిస్ ఆఫ్ సైట్ ఫర్ హైడ్రో పవర్ ప్లాంట్. నెక్స్ట్ గ్యాస్ టర్బైన్, టైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. దీంట్లో ఏదైనా ఒక్కటి ఇవ్వచ్చు, ఏవైనా రెండు. దీంట్లో మళ్ళీ కన్వెన్షనల్ సోర్స్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఉంటాయి. ఇవన్నీ కన్వెన్షనల్ సోర్స్, ఇవి నాన్ కన్వెన్షనల్ సోర్స్. వాడు అడిగితే రెండు కన్వెన్షనల్ సోర్సే అడగచ్చు, అడిగితే రెండు నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అడగచ్చు, లేకపోతే ఒక కన్వెన్షనల్ సోర్స్, ఒక నాన్ కన్వెన్షనల్ సోర్స్. మీకు హైడ్రో స్టేషన్ అనేది చాలా ఈజీ, టైడల్ ఎనర్జీ కూడా ఈజీ, విండ్ ఎనర్జీ కూడా ఈజీ, సోలార్ కూడా ఈజీ. ఒక టఫ్ ఏంటంటే ఇందులో వేవ్ ఎనర్జీ ఉన్ను న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అది కొంచెం ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి హైడ్రోను, టైడల్, విండ్. నాన్ కన్వెన్షనల్లో వచ్చేసి న్యూక్లియర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్. ఫస్ట్ దీంట్లో ఆల్ డెఫినేషన్ చూసుకోవాలి. మ్యాక్సిమం డిమాండ్, డిమాండ్ ఫ్యాక్టర్, డెఫినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ క్వశ్చన్లో డెఫినేషన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి లోడ్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. లోడ్ కర్వ్ మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. ప్రాబ్లమ్స్ నెక్స్ట్ యూనిట్ అనేది ప్రాబ్లమాటిక్ చాప్టర్. దీంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఆన్ డిమాండ్ ఫ్యాక్టర్, లోడ్ ఫ్యాక్టర్, డైలీ ఎనర్జీ ప్రొడ్యూస్డ్, దాని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇంకా స్కోర్ చేద్దాం అనుకుంటే యూనిట్ నుండి కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, టారిఫ్స్ అండ్ టైప్స్ ఆఫ్ టారిఫ్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ఓవర్ హెడ్ లైన్ ఇన్సులేటర్స్. దీంట్లో ఇంపార్టెంట్ స్కిన్ అండ్ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. సిమెట్రికల్, అసిమెట్రికల్ కెపాసిటెన్స్ ఆఫ్ సింగిల్ ఫేజ్ 2 లైన్, కెపాసిటెన్స్ ఆఫ్ 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఇన్సులేటర్స్ కూడా ఇంపార్టెంట్. సాగ్ అండ్ టెన్షన్ క్యాల్కులేషన్స్ కూడా ఇంపార్టెంట్ దీంట్లో. యూనిట్ 4 వచ్చేసి ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ అండ్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్. కంపారిజన్ చూసుకోండి, కంపారిజన్ ఎక్కువ రిపిటేటివ్గా ఉంటుంది. నెక్స్ట్ బస్ బార్ అరేంజ్మెంట్స్, సింగిల్ బస్ బార్ ఉన్న సెక్షనలైజ్డ్ సింగిల్ బస్ బార్, మెయిన్ అండ్ ట్రాన్స్ఫార్మ్, బార్ సిస్టమ్ విత్ రిలెంట్ డయాగ్రామ్స్. అడ్వాంటేజెస్, కంపారిజన్ అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్. టైప్స్ కూడా డీసీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఏసీ డిస్ట్రిబ్యూషన్, దీంట్లో కూడా కంపారిజన్ అనేది ఇంపార్టెంట్ ఈ యూనిట్లో. నెక్స్ట్ క్లాస్ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. వింగ్ మెన్ డిస్ట్రిబ్యూటర్, ఇవి కూడా ఇంపార్టెంట్. సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ 4 వై సిస్టమ్స్ కూడా ఇంపార్టెంట్. దీనిలో మెయిన్గా చూసుకోవాల్సింది క్లాసిఫికేషన్స్ అండ్ కంపారిజన్స్ చూసుకోండి. డీసీని ఎక్కడ వాడతాం, ఏసీని ఎక్కడ వాడతాం, అది కూడా చూసుకోండి. మీరు ఒకవేళ టైం ఉంటే ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి, వాల్టేజ్ డ్రాప్ ప్రాబ్లమ్స్. ఒకవేళ పేపర్ అనేది ట్రస్ ఇద్దాం అనుకుంటే వాల్టేజ్ డ్రాప్ క్యాల్కులేషన్స్ అనేటి ప్రాబ్లమ్స్ అనేది ఇస్తాడు. దీంట్లో 5th యూనిట్ అయినా 2nd యూనిట్ అయినా. మీరు ఫస్ట్ యూనిట్ 1 ప్రిపేర్ కండి. యూనిట్ 1 ప్రిపేర్ అయిన తర్వాత యూనిట్ 3 ప్రిపేర్ కండి. యూనిట్ 3 తర్వాత 2 తర్వాత 4, 5